ఎక్కడి వృషభుడు అనే విష్ణుమూర్తి యొక్క అవతారంతో ఉన్న విష్ణువు కొడుకు, ఎటువంటి సమ్రాట్ ఆయన, అంత రాజ్యం విడిచి వైరాగ్యంతో తపస్సు చేసుకున్నవాడి కర్మయోగం వల్ల చివరికి పశువుగా 4 కాళ్ళు కలిగిన ఒక జింక యొక్క కడుపున పుట్టవలసి వచ్చేది. జింక బెల్లై పుట్టాడు. భగవంతుడు వృషభుడు కొడుకు మీద అభిమానంతో, అంటే ఇతడు ఒకప్పుడు భక్తుడు గనక, సాధకుడు గనక, మధ్యలో భ్రష్టుడైనా పూర్వం చేసిన సాధన ఒకటి ఉందిగా, అందుకని ఇతనికి పూర్వజన్మ రహస్యం గుర్తుండేలా చేశాడు. పుట్టగానే నేను పూర్వం భరతుణ్ణి, చేతులారా ఈ జింక జన్మ తెచ్చుకున్నాను అని గుర్తుంచుకున్నాడు. ఇంక ఈ జన్మలో తల్లిని విడిచిపెట్టి శరీరం నిలబడడానికి లేత గరిక మాత్రమే తింటూ ఆ ప్రాంతం విడిచిపెట్టి ఎక్కడ ఆలయాలుంటే అక్కడ ప్రదక్షిణలు చేస్తూ నిరంతరం లోపల పైకి అనలేడు గనక నారాయణ 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 అనుకుంటూ తిరిగాడు. శరీరం విడిచిపెట్టేశాడు. ఈసారి మళ్ళీ 3వ జన్మ ఎత్తాడు. ఇక్కడతో పోలేదు. జింక జన్మెత్తి నారాయణ అన్నా ఈ సంసర్గ దోషం ఉందే, జింక మీద వ్యామోహంతో చచ్చిపోయిన పాపదోషం, అది మళ్ళీ 3వ జన్మ వచ్చేలా చేసిందిట. కొంచెం జాగ్రత్తగా వింటున్నారు కదా. అంతటి మహారాజు ఒక్కసారి జింకను తలుచుకుని చావడం వల్ల 2వ జన్మే కాక మళ్ళీ 3వ జన్మ కూడా ఎత్తవలసి వచ్చింది. అప్పటికి కానీ ఆయనకి ప్రాయశ్చిత్తం కాలేదు. ఏది? అంత తపస్సు చేసినవాడు గనక. ఏ తపస్సు లేనివాడి వాడు పనికి మాలిన వస్తువులు తలుచుకుంటే, ఓ మాదిరివాడు ఏదో చచ్చి చెడి భాగవతం చదివి ఎంత కట్టుపక్కలు తిని కూర్చుని, నేను ఏలూరు, నాకక్కడ అపార్ట్మెంటు, నాది తణుకులో పుణుకులు వేస్తున్న చోటు ఉంది నాకు అపార్ట్మెంటు, అక్కడ నాకు ఒక కొడుకు, అక్కడ నాకు ఒక కోడలు అనుకుంటాడు అనుకోండి. వాడే అవుతాడు, ఆలోచించాడు. నాది ఉప్పల్, నాది పొట్ట తెప్పల్, ఇలా రోజు వాటిని తలుచుకుంటే ఇంకా వారిని ఎవరైనా బాగు చేయగలరా? ఈ సాధకుడికే దిక్కు లేకపోతే ఇంకా మామూలు వాడి సంగతి చెప్పేదే ఉంది. 3వ జన్మ పవిత్ర జన్మ వచ్చింది. ఆ కాలంలో ఆంగిరస గోత్రానికి చెందిన ఒక పరమ పండితుడు ఉన్నాడు. ఆయన ఆంగిరసుడు అనమాట. అంగిరుడు అని ముని యొక్క వంశంలో పుట్టిన వాళ్ళందరూ ఆంగిరస గోత్రం వాళ్ళు. అంత గొప్ప వంశంలో వేదములు చదువుకున్నవాడు, నిరంతరం ఉపనిషత్తులలో మునిగి తేలినవాడు, పురాణేతిహాసముల మీద పట్టున్నటువంటి వాడు, సాధకుడు, సంధ్యావందనాదులు చేసేవాడు, కర్మకాండల్ని త్యజించనివాడు అయిన ఒక మహాపండితుడి ఇంట్లో పుట్టాడనమాట. ఆ ఆంగిరసునికి 2 భార్యలు. పెద్ద భార్య వల్ల 9 మంది కొడుకులు పుట్టారట. పెద్ద భార్యకి ఎంతమంది? 9 మంది కొడుకులు. 2వ భార్య వల్ల ఒక కొడుకు కూతురు పుట్టారు. అదిగో ఆ కొడుకుగా, 2వ భార్య వల్ల పుట్టిన కొడుకుగా ఈ భరతుడు పుట్టాడు. ఈ జన్మలో ఆయనకి ఏం పేరెట్టారో ఎవరికి తెలియదు, కానీ భాగవతంలో జడ భరతుడు అని పేరెట్టారు ఆయనకి. ఎందుకనంటే పూర్వజన్మలో భరతుడని మనకు తెలుసు కనుక. పుట్టగానే భరతుణ్ణి లేడినయ్యా, జింకని కాస్త మళ్ళీ కుర్ర కుంకగా పుట్టాను, ఈ జన్మలో అయినా జాగ్రత్తగా ఉండకపోతే మళ్ళీ ఏ జన్మ ఎత్తుతానో, ఈసారి గోడ మీద బల్లి, మంచంలో నల్లి, వీధిలో పిల్లి, లేదా కుళ్ళిపోయిన ఉల్లి, వాడిపోయిన మల్లి, ఇలా పుడతానేమోనని మళ్ళీ పుడతానని భయం కలిగి పుట్టగానే మౌనంగా ఉంటాను అని నిర్ణయించుకున్నాడు. వాళ్ళ నాన్నగారు ఈయన క్రమంగా పెద్దయ్యాక ఉపనయనం చేసి ఆ ఉపనయన విద్యుక్త కర్మలన్నీ బోధిస్తూ ఉంటే వింటున్నట్టు నటించేవాడు, లోపల మాత్రం ఇవన్నీ వ్యర్థములు అనుకున్నాడు ఆయన. రూపించిన మిథ్యలని నిరూఢమనీషన్, లోపల పైకి కనపడకుండా గుప్తముగా ఉన్న ఒక జ్ఞానం ఉన్నది, తెలివి ఉన్నది. ఆ లోపల ఉన్న జ్ఞానం వల్ల ఈ పై కర్మలు వ్యర్థం, మళ్ళీ సంసారంలో పడకూడదు అన్నాడు ఆయన. అనుకుని ఆ రోజు నుంచి చెబితే చెయ్యాలి కనుక తండ్రి చెప్పిన పని చేసేవాడు, లోపల నారాయణ అనుకునేవాడు, వైరాగ్యంతో బతికేవాడు. వీళ్ళ నాన్నగారు వీడికి ఏదన్నా ఇస్తే వెంటనే ఇతరులకు దానం చేసేసేవాడు. ఈ దానం చెయ్యడం చాలా గొప్ప కళ. చేస్తానని చేయకపోతే దానికోసం మళ్ళీ ఇంకో జన్మెత్తుతూ ఉండవు. అందుకని మీరు సాధ్యమైనంత వరకు ఇవ్వగలిగితే ఇస్తామనండి. తొందరపడి ఇస్తామని అన్నారా, ఇవ్వకపోతే దీనికోసం మళ్ళీ దరిద్రపు జన్మ వస్తుంది. నేను చూశాను అలాంటి వాళ్ళని. నేను చెబుతున్నప్పుడు అదేదో హాస్యానికి చెబుతున్నారు అనుకుంటే అది వారి కర్మ. ఇంతవరకు నేను చెప్పిన వాటిల్లో చాలా వరకు హాస్యమునకు కాక స్వయముగా నేను అనుభవించినవే చెబుతున్నాను. ఎంతోమంది మహాత్ముల యొక్క పరిచయం వల్ల, వారి పూర్వజన్మలు తెలుసుకోవడం వల్ల చెబుతున్న మాట. ఒక చీర ఇస్తాను అని మాట ఇచ్చి ఒక ఆవిడకి
ఆ చీర పప్పటం వల్ల 5 జన్మలు ఎత్తిన వాడిని నేను చూశాను. చీర కోసం 5 జన్మలు ఎత్తి చివరికి ఆ చీరని తిరిగి ఇచ్చేదాకా మళ్ళీ విముక్తి పొందిన వాళ్ళు ఉన్నారండి. కాబట్టి వాళ్ళు ఏదో హాస్యానికి అనేసి వెళ్ళిపోతే కాదు, మాట అంటే మాటే, లేదా జాగ్రత్తగా ఉండు. ఒకవేళ తెలుసో తెలియకో ఇలాంటి పాపములు చేస్తే దానికి ఒకటే ప్రాయశ్చిత్తం, భాగవతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పారాయణము చేయించుకుని విని ఈ భాగవతం వల్ల నేను బాగవుతాను అనుకుంటే మాత్రం వాడు ఈ జన్మలోనే బాగవుతాడు. అది తప్పితే మరొక మార్గం లేదు. క్రమంగా తండ్రికి అనుమానం వచ్చింది, వీడు సరిగ్గా చదవడం లేదు, కర్మకాండలు చేయటం లేదు, నేను ఏదన్నా చెప్పినా విన్నట్టు నటిస్తాడు, వాడి పని వాడే చేస్తున్నాడు అనుకున్నట్ట. ఈ కుర్రాడి మీద బెంగ కలిగింది. వీడు విద్యాభ్యాసంలోనూ చురుగ్గా లేడు, డబ్బు విషయం పట్టించుకోడు. మిగతా కొడుకులంతా బాగా ఆదాయం సంపాదిస్తున్నారు, చదువుకున్నారు, కర్మకాండలు చేస్తున్నారు, పొలాలు చూసుకుంటున్నారు, వాళ్ళంతా మంచి మంచి షాపింగ్ కాంప్లెక్స్లు అవి కట్టుకుంటున్నారు. వీడి దగ్గర ఏదో పిచ్చి కాంప్లెక్స్ ఉంది అని చాలా బాధపడిపోయాడు ఆయన. క్రమంగా మనోవ్యాధి చచ్చిపోయాడు. చచ్చిపోగానే భార్య కూడా సహగమనం చేసింది. ఇప్పుడు వీడు దిక్కుమాలి వాడైపోయాడు పాపం. ఎందుకంటే పెద్ద భార్య కొడుకులు ఉన్నారు, చిన్న భార్య కొడుకు, చిన్న భార్య తండ్రి, ఆ చిన్న భార్య యొక్క భర్త, వీళ్ళల్లో భార్య పోయింది భర్తతోటి, వీడు ఒక్కడే మిగిలాడు చివరికి. కానీ వీడేమనుకున్నాడు తెలుసా, నాన్న చచ్చిపోయాడు, నాన్న మీద ఉన్నటువంటి ప్రేమతో మా తల్లి సహగమనం చేసింది, ఆ ఇద్దరూ నాకు బంధం అనుకున్నాను, ఆ బంధం కూడా తొలగిపోయింది, ఇక ఇప్పుడు నన్ను ఏ సంసార బంధము కూడా ఏమీ చెయ్యలేదు అనుకున్నట్ట. అమ్మయ్య సంసార బంధం సమసిపోయింది అనుకున్నాడు. హాయిగా నారాయణ స్మరణ చేసుకున్నట్ట. కానీ అన్నగారులు ఉన్నారే వాళ్ళు వదల్లా, వాళ్ళు దాయాదుల కింద లెక్క కదా, పెద్ద భార్య పిల్లలు కదా. భలే సవతి సోదరుడు దొరికాడరా, వీడి చేత బాగా గొడ్డు చాకరీ చేయిద్దాం అనుకున్నారట. వాడి ఇంట్లో అన్ని పనులకి నియోగించారు. రేయ్ పశువులకి నీళ్లు పెట్టు, ఆవుల్ని తోము, గేదెల్ని తోము, గడ్డి వెయ్యి, కుడితి పెట్టు అన్నారు. పాప వీడు ఏం మాట్లాడకుండా కుడితి పెట్టేవాడు. పెడితే సరే కుడితి, లేకపోతే వీడికి బడితి పూజ చేసేవారు. ఎవరైనా దేవతలకి పుష్ప పూజ చేస్తారు, కానీ వాడి సోదరులు బడితి పూజ చేయడం మొదలెట్టాట. ఆ పూజ ఎప్పుడు చేయకండి సుమా, ఏ పూజైనా చేయండి మీ గురువులకి, ఒక్క బడితి పూజ మాత్రం ఈ జన్మలో ఎవరికి చేయకండి. కర్రటి 4 బాదేవారట. పాపం వాడికి ఏం పెట్టారో తెలుసునండి, తెలకపిండి, కుడితిలో వేయడానికి తెస్తారు కదా తెలకపిండి, అలాగే పొట్టు, చిట్టు, తవుడు, దోగర అవి ఒక గ్లాసులో కలిపేసి ఆ కుళ్ళిపోయిన మజ్జిగలో, పుల్ల మజ్జిగలో అవి ఇచ్చేవారట. పాపం అదే తిన్నట్టు ఆయన అన్నిటికీ అతీతం అయిపోయాడు. భగవంతుడు నాకు ఈ ఆహారం ఇచ్చాడు అనుకుని అమృతం వస్తూనే స్వీకరించేవాట. నిజానికి ఈ కుడితి తాగితే వాడు కుడితిలో పడి ఎలకలో కొట్టుకోవాలి, 10 సార్లు అటు ఇటు తిరగాలి. కానీ భగవంతుడి అనుగ్రహం ఉన్నది. ఆ కారణ జన్ముడు అవడం వల్ల ఆ తిన్న కొద్దీ ఇంకా బలంగా ఉన్నట్టండోయ్. మంచి కట్టుపొంగళ్ళు అవి తిని ట్యాబ్లెట్లు వేసుకున్న వాళ్ళంతా బక్క చిక్కిపోయి డొక్కలెడ్డిపోయినట్టున్నారట. కుడితి తాగిన వాడు, తెలకపిండి తిన్నవాడు, అదేదో ఓక అంటారో చిట్టు అంటారో కానీ పశువులు వేసేటప్పుడు నాకు పెద్దగా ఎక్కువ అనుభవం లేదనుకోండి, ఆ ఓక పొట్టు తిన్నవాడు వీడు మాత్రం మంచి బలంగా ఉన్నట్టు, దృఢంగా ఉన్నట్ట. భగవంతుడి అనుగ్రహం ఉంటే ఏమి తిన్నా ఆరోగ్యంగా ఉంటాడు. ఆయన అనుగ్రహం లేకపోతే ఎన్ని విటమిన్లు తిన్నా, జీడిపప్పులు తిన్నా, బాదం పప్పు తిన్నా ఒకటే. భగవంతుడి అనుగ్రహం ఉంటే గడ్డి గాదం కూడా బలం ఇస్తుంది, ఆయన అనుగ్రహం లేకపోతే బాదం కూడా మనకి బలం ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మీకు ఏది కావాలో ఆలోచించండి, గడ్డి గాదమా బాదమా, భగవంతుడి అనుగ్రహమా లేకపోవటమా. శుభ్రంగా ఉన్నట్ట. అప్పుడప్పుడు పాచిపోయిన అన్నం పెట్టారటండి, అది కూడా తిన్నట్టు అమృత వస్తువు అని ఆయన. క్రమంగా దృఢంగా ఉన్న ఈయన చేత ఒక పని కాదు అన్ని పనులు చేస్తూ మధ్యలో చెవిటి పీనుగా, మోగాడా, ఏమిట్రా ఉన్మత్తుడా, పిశాచమా అంటూ తిట్టేవారట. అన్నీ విని ఆయన పిశాచములే, మోగవాణ్ణి, చెవిటివాణ్ణి అని నవ్వుతూ వాళ్ళు చెప్పిన పని చేసేవాట. ఇన్ని తిట్టినా పిచ్చాళ్ళు నవ్వుతాడు, వీడు పిచ్చాడు అనుకున్నారు వాళ్ళు. బయట అయితే పని చేసేవాడికి అన్నం పెట్టాలి, వీడికి ఏమక్కర్లా, పశువులకు వేసిన తర్వాత కుడితిలో మిగిలిపోయిందే పోసేయచ్చు, మనం తిన్నాక మిగిలిపోయిన ఎంగిళ్ళు అన్నాలు పెట్టచ్చు, పాచన్నం భలే దొరికాడరా పనివాడు, మా నాన్న మాకు మంచి ఉపకారం చేశాడు అనుకున్నారు అన్నలు. వదినలు చెప్పే అక్కర్లా. ఇక వర్షాకాలంలో వ్యవసాయం చేసేటప్పుడు మొత్తం పొలం కూడా దున్నించారు వీడి చేత.
పంటలు చేతిగా వచ్చే ముందు కాపలా కాయాలుగా రాత్రిపూట పగలు లేదు రాత్రి లేదు మంచె మీద కూర్చోబెట్టి నెత్తి మీద మంచు పడుతూ ఉంటే కప్పుకోవడానికి ఒక గొంగళీ కూడా ఇవ్వకుండా పాపం ఆ పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టి వాడికేమి పాచిపోయిన చెత్త పదార్థం ఆహారంగా పెట్టి కాపలాకాయ అన్నారు. ఒక్కోసారి 9 అహోరాత్రములు మంచె మీద కూర్చుని కాపలా కాసేట ఆయన. అసలు ఈ కథ వింటుంటే ఒకసారి మీకే గగురుపాటు గురవుతుంది శరీరం. ఆ అనుభవించిన వాడు ఎలా ఉన్నాడో మరి. 9 రోజులు పగలు రాత్రి ఇంటికి రాకుండా అక్కడే కూర్చోబెట్టి అక్కడికే ఈ చెత్త ఆహారం పంపుతూ ఉంటే అది తింటూ అలాగే కూర్చొని నిద్ర లేకుండా కళ్ళు ఉబ్బిపోతున్నా సరే కాపలా కాశాడు. శరీరం మనం ఎంత గొప్పవాళ్ళైనా మన మాట విందండోయ్, నువ్వు ఎంత భక్తుడివైనా శరీరం శరీరమే. ఆ శరీరం పాడైపోతున్నా పట్టించుకోకుండా కూర్చున్నట్టు పాపం. ఇలా ఉండగా ఓ తమాషా జరిగింది. అక్కడికి పక్కనే ఒక బోయవాళ్ళ గ్రామం ఉన్నది. అదంతా అడవి ప్రాంతం. ఆ ప్రాంతం అంతా అటవీ ప్రాంతం. ఆ అటవీ ప్రాంతంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని ఒక బోయవాడు పరిపాలించేవాడు. ఒక వృషలీపతి, ఒక కిరాతకపు రాజు. కిరాతకులకు ఆ రోజుల్లో కొన్ని విచిత్రమైన నమ్మకాలు ఉండేవి. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నరబలిస్తామని మొక్కునేవారు. అన్నిటికీ బలులే. ఆయనకి కొడుకు పుట్టి ఈ వృషలీపతికి ఆ కొడుకు అనారోగ్యం వచ్చిందిట. నా కొడుకు ఆరోగ్యవంతుడై బ్రతికితే ఒక నరుణ్ణి పట్టుకొచ్చి కాళికకి బలిస్తాను అని మొక్కుకున్నాడు. అడవుల్లో ఈ దొంగల దగ్గర ఈ బోయవాళ్ళ దగ్గర పెద్ద కాళికాదేవి ఆలయం ఉన్నది. నిలువెత్తు కాళీ విగ్రహం అన్నమాట. భయంకరాకారంతో ఉన్న ఉగ్రకాళి, భద్రకాళి ఆవిడ. ఆ కాళిక దగ్గరికి వెళ్ళి నా కొడుకు బాగుపడితే నీకు నరబలిస్తా అనగానే నిజంగానే కొడుక్కి తగ్గింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్నాడు వాడు. వెంటనే దొంగల్ని తన భటుల్ని పిలిచాడు. దొంగ భటుల్లారా, దొంగ భటుల్లారా అంటే దొంగ భటులారా అంటే భటులు దొంగలు కాదు, అక్కడ దొంగళ్లే భటులు వాడికి. చోర భటులారా వెళ్ళి ఓ మంచి కుర్రాడు ఒకటి పట్టుకురండి. ఆ కుర్రాడు బలంగా ఉండాలి, వాడిని అమ్మవారికి బలిచ్చేద్దాం, నా మొక్కు చెల్లించుకుంటారని కానీ వాడు బయలుదేరారు. ఒకడిని ఉండో పట్టుకున్నారు. ఆ పట్టుకున్నవాడు కొంచెం జుట్టు ఉండాలి. జుట్టు లేకపోతే కొన్ని లాభాలు ఉన్నాయండో. పూర్తిగా జుట్టు ఊడిపోయిన వాడిని బలిచ్చేవారు కదా రోజుల్లో. చూసారా బట్టతలో ఎన్ని లాభాలు. జుట్టు బాగా ఉంటే కొన్ని ఇబ్బందులు. నరబలి కూడా మురికొస్తాట. కాబట్టి నాకు జుట్టు ఉందండో, నాకు ఓళ్ళు లేదండో, నాకు 70 ఏళ్ళు వచ్చినా అనుకోకండి, అది ఏ డేంజరు. ఊడిపోయిన వాడు కొన్ని సమయాల్లో అదృష్టవంతుడు. సరే కుర్రాడికి బాగా జుట్టు గిట్టు ఉన్నటువంటి వాడిని ఒకటి పట్టుకున్నారు. దొంగల నాయకుడి దగ్గర తీసుకెళ్లారు. రేపు ఉదయమే బలి అన్నాడు దొంగల నాయకుడు. వీడిని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టండి అందాకాను. కానీ వీళ్ళు చెరసాలకి తీసుకెడుతూ ఉంటే ఆ చీకట్లో వాళ్ళందరినీ ఒక తోపు తోసి ఈ కుర్రాడు తప్పించు పారిపోయాడు. ఇది దొంగల నాయకుడికి తెలిసింది. నేను అమ్మవారికి నరబలి ఇస్తానని మొక్కుకున్నాను, తీరా నరపశువుని మీరు వదిలేశారా? ఒరే దొంగలారా మిమ్మల్ని చంపేస్తాను. రేపు బలి సమయమునకు ఇంకొక నరపశువుని తీసుకురండి, ఎవడో ఒకటి బలమైన వాడిని ఇక్కడికి తీసుకురండి. తీసుకురాకపోయారా మీలో ఒకడిని అడ్డంగా బలిచ్చేస్తా జాగ్రత్త అన్నట్ట. వెంటనే వీళ్ళు హడిలిపోయి వెతికారు. చీకట్లో ఎంత వెతికినా ఎవరూ దొరకలా. అలా వెతక్క మంచె మీద రాత్రిపూట కూడా కూర్చుని కాపలా కాస్తున్న ఈ జడభరతుడు కనబడ్డాడు. తెలకపిండి తిన్నా మంచి పులకంగానే ఉన్నాడు ఆయన. ఆ మాత్రం లావుగా దృఢంగా ఉన్నట్ట. బలి దొరికాడరా, పారిపోయిన వాడు కొంచెం సన్నగా ఉన్నాడరా, వీడు కొంచెం దృఢంగా ఉన్నాడు అని వీడి పట్టుకుపోయి పెడరెక్కలు విరిచి కట్టి మరీ పట్టుకుపోయారు. ఈ రెక్కల్లా వెనక్కి పెట్టి కట్టేసి తమ రాజుకి అప్పగించగానే బాగున్నాడురా, వీడిని రేపు పొద్దున బలికి సిద్ధం చేయండి అన్నట్ట. ఆ పొద్దుటే ఆయన్ని చేతులు ఉన్న కట్లిప్పి శుభ్రంగా ఒళ్ళంతా నలుగు పెట్టి స్నానం చేయించారు. బలిచ్చే ముందు బాగా నలుగు పెడతారులేండి. స్నానం చేసి సువాసనతో ఉంటే కానీ బలిపశువుగా పనికిరట. చెమట కంపుతో ఉంటే బలివరం. అందుకని శుభ్రంగా ఒళ్ళంతా నలుగు పిండి రాసి ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు పూసి కుంకుడుకాయలు పులుస్తూ మళ్ళీ షాంపూతో కాకుండా తలంటి జుట్టంతా చక్క పైన ముడివేసి కావలసిన భోజనం కూడా పెట్టారు. బలిపశువుకి బాగా గడ్డేస్తారు. అలాగే వీడికి కూడా పిండి వంటల భోజనం పెట్టారట. గారెలు, బూరెలు అవి ఇవి అన్నీ పెట్టారు. శుభ్రంగా తిన్నాడు ఈయన. అంటే ఏది పెట్టినా కాదండో, భయం లేదు, కావాలనే కోరిక లేదు, వద్దు అనే ద్వేషము లేదు. అన్నిటికీ అతీతంగా పెట్టింది తిన్నాడు. ఆ తర్వాత మెడలో వేపమండలు వేశారు. ఎంత కుంకం నుదుటి పూశారు. కాళ్ళకి చేతులకి పసుపు పూశారు.
కోబలి కోబలి తెగరుస్తారు అన్నమాట, డప్పులు మోయిస్తారు. అంటే వీడు చచ్చిపోయేటప్పుడు ఏడవకుండా అరుపులు వినపడకుండా, బలి పశువులు అరుస్తాయని ఏం చేస్తారనమాట, శబ్దాలు వినపడకుండా డబా 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 బ్యాండ్ మేళాలు మోయించి పారేస్తారు బాబోయ్. అలా మోయించుకుంటూ వీడు మెడలో వేసి కాళిక దగ్గరికి పట్టుకొచ్చారు. పడుకోరా కాళిక దగ్గర అన్నారు. వీడిని అడ్డంగా పడుకోబెట్టారు. సాష్టాంగ ప్రణామం చేయించారు, అది కూడా బోర్ల. ఏం పట్టించుకోలేదు ఆయన. ఆనాడు జడభరతుడిగా పుట్టించావా తల్లి, నా రాగం వల్ల జింకగా పుట్టానా, ఇప్పుడు కుర్ర కుంకగా పుట్టాను, ఈ శరీరం నీది, ప్రాణం నీది, స్వీకరించి నన్ను బంధ విముక్తుడిని చెయ్యని లోపల అనుకున్నాడు ఆయన. ఈ దొంగల నాయకుడు పెద్ద కత్తి తీశాడు. ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ కత్తి, ఒక్క దెబ్బకి దున్నపోతు మెడ కూడా దిగిపోతుందట, అంత పెద్ద కత్తి. దానికి పూజ చేశాడు. దాని మీద ఓంకాళి హాంకాళి హుంకాళి అని కాళీ మంత్రాలు, వాడుగుతూ వచ్చిన మంత్రాలు చదివి కత్తిలోకి కాళికను ఆవాహన చేసి అట్టపైగా ఆవాహన చేసి పెద్ద అరుపరుచుకుంటూ ఈ కత్తెత్తి మెడ మీద కొట్టబోతూ ఉంటే భద్రకాళికి ఒళ్ళు మండిపోయింది. మహానుభావుడు సాధు పురుషుడు వాడు, ఈ జన్మలో ఒక అవధూతలా బతుకుతున్నాడు, నిరంతర హరినామస్మరణ పరాయణుడు, బ్రహ్మతేజస్సు కలిగిన ఆంగిరస గోత్రంలో పుట్టిన ఈ పుణ్యాత్ముడిని చంపాలనుకుంటున్నారా దుర్మార్గులారా. ఆయన విగ్రహం పగలగొట్టుకుని 8 చేతులతో కాళికాదేవి పెద్ద అరుపరుచుకుంటూ బయటకు దూకేసింది. హుంకారం చేసి బయటకు వచ్చేసింది ఆవిడ. రావడంతో ఈ బలివ్వడం కోసం దొంగాడు తీసుకున్న కత్తి లాక్కుని ఒక్క దెబ్బకి వాడి తల నరికి అవతల పారేసింది. కాళికకి బలివ్వాలనుకున్నవాడు కాళిక చేతిలో బలైపోయాడు. మొత్తం దొంగలందరి తలకాయలన్నీ కూడా పుచ్చకాయలు నరికినట్టు నరికేసింది. పండిన తాటిపళ్ళు కింద పడ్డట్టుగా వాళ్ళ తలల కింద పడిపోయాయి. చావగా మిగిలినవాడు బాబోయ్ ఇక జీవితంలో బలివరు అన్నారట. ఈ కథ విన్నవాళ్ళు ఎవడు ఇక కాళికాదేవికి మేకలు బలివరు. అలా నరికి పారేసి ఆవిడ ఈ కుర్రవాడి కాళ్ళు చేతులు కట్లిప్పేసి మళ్ళీ విగ్రహంలోకి వెళ్ళి అదృశ్యమైపోయింది. ముక్కలైపోయిన విగ్రహం టిక్ 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 అని అతుక్కుపోయి యథాప్రకారంగా భద్రకాళి విగ్రహంగా మారిపోయింది. అలా రక్షించింది అమ్మవారు. ఎందులో ఉంటుంది కదా, శ్రీమద్ భాగవతంలో 5వ స్కంధం 5వ స్కంధంలో ఉంటుంది కదా. ఇప్పుడు ఈయన ఏం పెద్ద పట్టించుకోలేదట. తనని చెరసాలలో పెడితే అలాగే ఉన్నాడు, ఏడవలేదు. స్నానం చేయించి బలి పశువుగా తీసుకొస్తూ ఉంటే భయపడలేదు. కత్తితో మెడ నరకబోతున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు అమ్మ రక్షించిన ఈ బతుకు చావడం ఒకటే అని, నేను బతికాను బాబోయ్ ఎంత అదృష్టం, నేను బతికాను వచ్చి అని ఎగిరి గంతులేదు. ఆనందంగా ఇంటికి వెళ్ళలేదు. మామూలుగానే నిర్వికారముగా ఏ విధమైన వికారము మనస్సులో లేకుండా వెళ్ళి మళ్ళీ మంచి మీద కూర్చుని కాపలా పని మొదలెట్టేట. అన్నదమ్ములు చెప్పిన పనే చేస్తూ కూర్చున్నాడు. ఇది భాగవతుల లక్షణం. మరణం, జననం, వార్ధక్యం, రోగం, ఆహారం రావడం, ఆహారం లేకపోవడం, ఇవన్నీ సమానంగా స్వీకరించే మహాత్ములు మాత్రమే స్థితప్రజ్ఞులు. 10 నిమిషములు ఆలస్యం అయితే కాఫీ లేదు, టీ లేదు, రైల్లో ప్యాంట్రీ కారు లేదు, దిక్కుమాల ట్రైన్కి చేయించారయ్యా బాబు వీరు నరకం 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 అంటే వాడు స్థితప్రజ్ఞుడు కాదు, గతప్రజ్ఞుడు. ఎవడు స్థితప్రజ్ఞుడు ఎవడు గతప్రజ్ఞుడు ఇప్పుడు తెలుస్తుందా? కాలప్రభావం వల్ల ఒక్కోసారి ఆహారం దొరుకుతుంది, ఒక్కోసారి దొరకదు, ఒక్కోసారి కష్టాలు అనుభవించాలి. తీర్థయాత్రకు వచ్చినప్పుడు ఇంటెల్లుండి చూసినట్టు చూస్తారా అంటే, పూర్వం ఇంటెల్లుడని ఉండేవాళ్ళు అండి, వాడు చూసేవాళ్ళండి. పాతకాలం నేను చెప్పింది. ఇప్పుడు అల్లుడు లేడు గిల్లుడు లేడు, 6 రోజులండి పోయాయి. కానీ పూర్వకాలంలో చక్కను 60-50 ఏళ్ల క్రితం చక్క అల్లుడు ఇంటికి వస్తే రాగానే అల్లుడు గారు వచ్చారా అని రోజుకు 60 కాఫీలు, 600 ఇడ్లీలు, పెసరట్టు ఉప్మాలు వద్దన్నా పెట్టి పొట్టుపోయిలో పట్టుకున్నట్టు నోట్లో కూరి పంపేవారు అన్నమాట. ఇప్పుడు అవి అసలు ఆ మమకారాలు లేవు, ముచ్చట్లు లేవు. పూర్వం గురువుగారు ఎవరన్నా ఇంటికి వెడితే పాదపూజ చేసి గురువుగారి కోసం మంచి వెన్న తెచ్చి, మలాయి మేగడ తెచ్చి, లోగడ మేగడను ఉండేది, మేగడ తెచ్చి పాయసం అవి పెట్టి అన్నీ పెట్టి గురువుగారు ఈ ఇల్లు మీదనుకోండి అనేవారు. ఇప్పుడు గురువుగారి ఇంటికి వచ్చి గురువుగారు మీ ఇల్లు మాదనుకుంటున్నామండి అంటున్నారు. ఎవరో ఎందుకు మా విశాలక్షి గారే అందేవాడ. ఏమని గురువుగారి పీఠం అయిందండి, గురువుగారి పీఠం మాది అందేవాడ. ఇలా ఉండాలి దర్జాగాను, మొత్తం పట్టుకుపోమన్నాను. ఎంత చెప్పొచ్చింది ఏంటంటే, పూర్వం మా ఇల్లు మీదనేవారు, ఇప్పుడు గురువుగారి ఇల్లే మాదంటున్నారు. అద్భుతమైన భక్తి భావంలో తేడా వచ్చింది చక్క అనమాట. ఇది కూడా ఒక గొప్ప విచిత్ర భక్తి. అయిందే అంటే పీఠం అంటే మాదేంటి, మా భక్తులు రండి అన్నారు. సరే ఏది ఏమైనప్పటికీ సర్వం జగన్నాథం. ఈయన
మహానుభావుడు గనక మళ్ళీ నిర్వికారంగా అక్కడే కూర్చుని ఎలా ఉండాలో ఏమిటో నేర్చుకున్నాడనమాట. మాట వరసకి కూడా ఏ విధమైనటువంటి వికారము పొందకుండా మళ్ళీ వెళ్ళి ఆ మంచి మీద అలాగే కూర్చున్నాడు. మరణం పొందుతున్నాననే భయం లేదు, బతికాననే ఆనందము లేదు. నాకేదో పెంట వచ్చింది అనుకోలేదు, తంటా వచ్చింది అనుకోలేదు, అన్నిటికీ అతీతంగా ఉన్నాడట. ఈ లోపు ఏం జరిగింది? ఆ రోజు గడిచిన తర్వాత ఆ కాలంలో సింధు దేశం అంటే ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది సింధు దేశం అనే దేశంలో రఘుగణుడు అని పేరు కలిగిన ఒక రాజుగారు ఉండేవాడు. చాలా గొప్పవాడు ఆయన. మహాశక్తివంతుడు, ఐశ్వర్యం కలవాడు, సైన్యం ఉన్నటువంటి వాడు, చాలా భూభాగాన్ని పరిపాలించినవాడు. హఠాత్తుగా ఆయనకి వైరాగ్యం కలిగింది. కపిలుడు అనే ఒక మహర్షి వాళ్ళమ్మ దేవహూతికి సాంఖ్యయోగం అనే ఒక శాస్త్రం చెప్పాట. ఆ కపిల సాంఖ్యం తెలుసుకుని పునర్జన్మ లేకుండా చేసుకుందాం అని ఆయన కపిలుడి దగ్గరికి బయలుదేరాడు. దారిలో ఏం జరిగింది? రథం కుంటుపడిందిట కదల్లా. అందుకని పల్లకీలో ఎక్కించుకుని తీసుకెళ్ళమని బోయీలకి చెప్పాడు. పల్లకీ మోసేవాళ్ళు ఉండేవారు. వాళ్ళు మంచి పెద్ద పల్లకీ తెచ్చి అందులో రాజుగారిని కూర్చోబెట్టి అడ్డంగా తెరలు కట్టి ముందు కొందరు భట్లు వెనక కొందరు భట్లు ఈ బోయీలు అందరూ కలిసి ఓహో 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 అని ఓంకారం కొట్టుకుంటూ బయలుదేరారు. రాజుగారిని మోసుకుంటూ బయలుదేరారట కపిలుడి దగ్గరికి. ఇంతలో బోయవాళ్ళలో ఒకటి కాలు విరిగి కింద పడ్డాడు. ఒక్కడు లేకపోయినా అటొక ఆరుగురు ఇటొక ఆరుగురు ఉంటేనే పల్లకి సమానంగా పెడుతుంది, ఒక లేకపోతే కుంటు పడుతుంది. అందుకని వాళ్ళు నడపలేక ఒరే ఇక్కడ ఇంకో బోయవాడు ఎవరినో ఉన్నారేమో చూడండి అని వెతుక్కున్నారట వాళ్ళలో వాళ్ళు. ఆ సమయంలో మంచం మీద కూర్చుని ఉన్న ఈ జడభరతుడు కనపడ్డాడు. ఇందాక చెప్పాను కదా జడభరతుడు ఎటువంటి వాడు? వాడికి ఆహారం అక్కర్లేదు, తిండి అక్కర్లేదు, కాఫీ అక్కర్లేదు, ఏమీ తేడా అక్కర్లేదు, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడైన మహానుభావుడు అని చెప్పాం కదా. ఆయన అలాగే తిండి లేకుండానే మంచం మీద కూర్చుని నారాయణ అనుకుంటున్నాడు. ఆయన కనపడగానే వీడెవడో కొంచెం పొతకరించి ఉన్నాడు రాయ్, మంచి బలంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు. వీడైతే పల్లకి అవలీలగా మోస్తాడు అనుకుని వాళ్ళల్లో కొంతమంది భటులు పిలిచి ఏమండి భటులారా మాకు బోయవాడు దగ్గర వాడిని తీసుకురండి కానీ భటులు వాడిని లాక్కొచ్చారు. వాడు మారు మాట్లాడకుండా రాగానే ఇదిగో ఈ వైపు 5గురు ఉన్నాం, ఆ వైపు 6గురు ఉన్నారు, ఇక్కడ కూడా నువ్వు భుజం పెట్టి ఈ పల్లకి కొమ్ము దగ్గర పల్లకి మొయ్యి అన్నారు. అలాగేనండి అని మోసేట. పాపవాడు లావుగా ఉన్నమాట నిజమే కానీ జీవితంలో ఎప్పుడైనా పల్లకి మోసేటండి. పల్లకి మొయ్యాలంటే భుజానికి చాలా కష్టం, అది ఉరుసుకుపోతుంది, పైన గొడ్డేసుకుని మొయ్యాలి. అలవాటు లేక నడవడం అటు ఇటు అడ్డదిడ్డంగా నడిచేట. ఈ కాలిలా అడ్డదిడ్డంగా నడుస్తుంటే దాంతో పల్లకి అటు ఇటు కదిలిపోయింది, ఒరిగిపోయింది. లోపల ఉన్న రాజుగారు ఢామ్ ఢామ్ అని ఇటు అటు పడ్డాడు. ఆ మధ్యలో ఫ్లైటు విజయవాడ నుంచి బయలుదేరిందిలేండి. తీరా హైదరాబాద్ వచ్చే ముందు ల్యాండ్ అయి మళ్ళీ పైకి లేచిపోయింది. 19వ తారీఖు నాడు. అందులో 3 మహానుభావులు ఉన్నారు, గురువుగారు ఆయన శిష్యులను. అలా ల్యాండ్ అవగానే మళ్ళీ పైకి లేవడం మేము ఎప్పుడు ఎరగం. మళ్ళీ పైకి లేచిపోయింది. ఆ లోపల కాసేపు ఊగిపోయింది. ఇందులో కూర్చున్న వాళ్ళు ఇద్దరు వణికిపోయారు. ఇంకా కాశీకి వెళ్ళమేమో గురువుగారు అని ఒకడు, వైజాగ్లో మాకు ఒక భార్య ఉందని ఒక ఆయన, లోపల ఒక్క క్షణకాలం వణికిపోయారు. సరే అదృష్టవశాత్తు మళ్ళీ 20 నిమిషాల తర్వాత ల్యాండ్ అయింది అనుకోండి. ఏం కంగారు పడక్కర్లా. విశ్వనాథుడి దగ్గరికి వచ్చి నేను పురాణం చెప్పకుండా మీరు వినకుండా ఆయన వదలడు. మీకోసం నన్ను, నా కోసం మిమ్మల్ని. ఒకవేళ పట్టుకుపోయాడు అనుకోండి, అంతకంటే అదృష్టం ఉందండి. హాయిగాను ఆధార్ కార్డులు బెంగలేదు కదా, ఫింగర్ ప్రింట్ అక్కర్లేదు కదా, ఇక రిజర్వేషన్లు అక్కర్లేదు కదా. ఏది ఏమైనప్పటికీ ఏది జరిగినా సర్వం పరమేశ్వరుడి యొక్క కటాక్షం అనుకున్నవాడికి ఏ బెంగ ఉండదు. కానీ రాజుగారు పాప అటు ఇటు కదిలిపోయి ఒళ్ళు మండిపోయి ఎవడ్రా వాడు పల్లకీని ఊపుతున్నాడు అనగా బోయేవాళ్ళు కంగారు పడి మేము బాగానే నడుపుతున్నామండి పల్లకి, ఈ కొత్తవాడు ఎవడో వచ్చాడండి, వాడు అటు ఇటు ఊపుతున్నాడండి, దానివల్ల పల్లకి ఒరుగుతోందండి, ఒరిగినప్పుడు మీరు ఇటు నుంచి అటు దొల్లుతున్నారండి అనగానే ఆయనకి మండి, ఎరా సుకుమారుడివా, తిండి లేదా, బక్క చిక్కిపోయావా అన్నట్ట. ఇది ఈయన లావుగా ఉన్నాడని తెలుసుండి ఏం మాట్లాడలేదు ఆయన. మళ్ళీ అలాగే నడిచాడు. ఈసారి రాజుగారికి మండింది. ఇందాక వ్యంగ్యంగా పలికాడు, ఏమని, ఏం బక్క చిక్కిపోయావా, వైరాపోతున్నావా, సుకుమారుడివా అన్నవాడు అలా అనకుండా మూఢుడా,
చూడడానికి యముడి వాహనం మహిషంలో ఉన్నావు, దున్నపోతులా ఉన్నావు. అటువంటిది ఈ మాత్రం పల్లకి మొయ్యలేకపోతున్నావా? జాగ్రత్త, ఏమనుకుంటున్నావో. ఇందాకటి నుంచి హెచ్చరిస్తూ ఉంటే మోగాడిలాగా పలకవా, చెవిటాడిలాగా వినవా? సరిగ్గా పల్లకి నడపకపోతే వీపు సాపు చేస్తాను అన్నాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు తెలిసి, అప్పటిదాకా మాట్లాడినవాడు, మహాత్మా నీవన్నది నిజమే, నేను ఎవరు నిందించినా స్తుతించినా వినను. నిందాస్తుతులు నా చెవిలో పడవు. నన్ను తిట్టినా పొగిడినా ఒకటి, నేను పట్టించుకోను. అందువల్ల నేను చెవిటివాణ్ణి. నన్ను తిట్టిన వాడిని తిట్టను, పొగిడిన వాడిని పొగడను, కాబట్టి మోగవాణ్ణి. ఇంకా నా వీపు సాపు చేస్తానన్నావు. నా వీపు ఎప్పుడో దేవుడు సాపు చేశాడు బాగా, అందుకే ఈ జన్మ ఎత్తాను. ఇప్పుడు కొత్తగా నన్ను కొట్టడం వల్ల నా ప్రవర్తన మారదు. నువ్వు శిక్షించేది నా శరీరాన్ని, నా అంతరాత్మని కాదన్నాడు. రాజుగారికి మతిపోయింది. పల్లకి మోసే పనివాడా, ఈ వేదాంత రహస్యం పలకడమా అనుకుని ఆ మాటలతోటే అవతల వాడి యొక్క శక్తి అర్థమైపోయింది. టక్కన పల్లకీలోంచి కిందకు దూకేశాడండో ఈ డామ్మని. అమాంతంగా కిందకి దూకి ఆ కాళ్ళ మీద పడి నమస్కరించి, మహాత్మా నువ్వెవరివి? ఒక పామరుడి వేషంలో ఉన్న అవధూతవా, లేక నన్ను అనుగ్రహించడానికి నా దగ్గరికే వచ్చిన కపిలుడివా? నేను కపిల సాంఖ్యయోగం విందామని బయలుదేరాను, ఆ విషయం తెలుసుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు. మహాత్మా నాకు దేనికి భయం లేదు, కానీ బ్రహ్మశాపం అంటే భయం. నీలాంటి బ్రాహ్మణోత్తముడి చేత పల్లకి మోయించుకుంటున్నానా? మహానుభావుల చేత చాకిరీ చేయించుకున్న వాడికి ఎంత పాపం వస్తుందో నాకు తెలుసు. గురువుల చేత మహాత్ముల చేత పని చేయించుకోవటం దోషం. నువ్వెవరివి? నివురుగప్పిన నిప్పులో ఉన్నావు. నిప్పు ఉందండి ఒక చోట, దాని మీద బూడిద ఉంది. పైన బూడిద ఉంది కదా అని దాని మీద కాలేస్తే ఏమవుతుంది? అడుగున నిప్పు చురుము అనిపిస్తుంది. ఈ సందుల్లో హోలీ పండుగ నాడు కామదహనం అనే పేరుతో కొన్ని చోట దహనం చేశారు, నిప్పులు ఉన్నాయి. మన వాళ్ళలో ఒకడు కాలేసాడండి. కాశీలో చెప్పులు లేకుండా తిరుగుతానని పాప ఒక ఆయన దాని మీద కాలేశాడు, పైనంతా బూడిది కదా అని. ఇంకేముంది, కాలు చుర్రుమంది. ఇదేంటి బాబోయ్ అన్నాడు. అది నివురుగప్పిన నిప్పు అంటే. పైన ఉండేది బూడిద, కింద ఉన్నది నిప్పు. తెలియక ఆ బూడిద మీద కాలు వేస్తే ఇక తర్వాత కాలే బూడిద. అలా ఉన్నావు నువ్వు ఇప్పుడు. అంటే నీ శరీరం చూస్తే బూడిదలో ఉంది, నీలో ఉన్న జ్ఞానం నిప్పు లాంటిది. అది నేను గ్రహించలేకపోతున్నాననగా, మహారాజా నేను ఎవరినైతే నీకే, నేను కూడా ఒక భౌతిక శరీరం ధరించిన వాడిని. నీకు కావలసింది పల్లకి ఎక్కడం. నువ్వు పల్లకి ఎక్కు, నేను మోస్తాను. ఒక్కొక్కడు మోస్తాడు, ఒక్కొక్కడు ఆ మోత మోస్తున్నటువంటి వాడిని వీపు సాపు చేస్తానంటాడు. ఒక్కొక్కడు మోయించుకొని తీసుకువెడతాడు, ఒక్కొక్కడు అందులో ఉండి తానే ఇతరుల చేత మోసుకొని పోబడతాడు. ఎప్పటికైనా ఈ శరీరం నలుగురి చేత మోయించుకొని ఎక్కడికైనా వెళ్ళవలసినటువంటి పరికరమే అనగానే, మహాత్మా ఇంకా నన్ను తెప్పుతావేమిటి తండ్రి, నువ్వే నా పాలిటి గురువువి, నాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించు అనగా అప్పుడు ఆయన చెప్పాడనమాట. చాలా అద్భుతమైన బోధ చేశాడు. ఈ సంసారం ఒక విచిత్రమైనటువంటి పదార్థం. కొందరు సంసారాన్ని అడవితో పోల్చారు. అడవుల్లో క్రూర మృగాలు ఉంటాయి, సింహాలు, పులులు, తోడేళ్ల వంటివి ఉంటాయి. సాధు జంతువులు జింకల్లాంటివి ఉంటాయి. క్రూర జంతువులు వాటిని పొంచి తినడానికి సిద్ధంగా ఉంటాయి. అలాగే మనలో కూడా రాగం, ద్వేషం అనే సింహాలు ఉన్నాయి. ఒకటి మొగ సింహం, ఒకటి ఆడసింహం. రాగము ఆడసింహం, ద్వేషం పురుష సింహం. ఈ రెండు ఈ శరీరము అని పిలువబడే అడవిలో ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని కొన్ని క్రూర జంతువులు కూడా ఉన్నాయి. అవి తోడేళ్ల వంటివి, నక్కల వంటివి, చిరుత పులుల వంటివి, పులుల వంటివి, కొండ చిలువల వంటివి, పాముల వంటివి. ఇందులో ఆత్మ జింకలా వణికిపోతూ ఉంటుంది. ఇది సుఖం వస్తే పొంగిపోతూ ఉంటుంది, దుఃఖం వస్తే కుంగిపోతూ ఉంటుంది. ఇది గ్రహించిన వాడు ఈ శరీరం శాశ్వతం కాదు అనుకుంటాడు, సర్వం త్యజిస్తాడు, కుటుంబాలతో బంధాలు విడిచిపెడతాడు. ఎవరితో ఎంతవరకు బంధమో అంతవరకు ఉంటాడట. ఈవిడ భార్య, ప్రేమగా చూడాలి. ఇతడు పుత్రుడు, కాబట్టి వాడికి మనం చేయవలసిన కర్తవ్యం ఇది అనుకుంటాడు తప్ప, వాళ్ళే నా వాళ్ళు, వాళ్ళు లేకపోతేనే ఉండలేననే వెర్రి తగ్గించుకుంటాడు. నిరంతరం ఏ పని చేసినా హరిస్మరణపూర్వకంగా చేస్తాడు. ఏ పని చేసినా కృష్ణార్పణమస్తు, నారాయణార్పణమస్తు అంటాడు. ఈ విధంగా పలికి చిట్ట చివరికి తరించాలి. సర్వము పరమాత్మకి సమర్పణ చెయ్యాలి. నేను పూర్వజన్మలో భరతుడనే మహారాజుని అనగానే అప్పుడు గుర్తుకొచ్చింది దీనికి. అవునవును, నేను ఆయన గురించి విన్నాను. నువ్వు వృషభుడు కొడుకువా అన్నాడు. అవును ఆయన, అంత చక్రవర్తిని,
ఇప్పుడు నా పేరు మీదుగా భారతదేశం అని పిలువబడుతున్న ఈ దేశంలో నువ్వు కొంత భాగం పాలిస్తున్నావు, నేను మొత్తం భూమండలం పాలించాను. అన్నీ విడిచిపెట్టి ఒక జింక మీద ప్రేమతో జింకను తలుచుకుని చచ్చిపోయి చివరికి జింకనయ్యి ఆ తర్వాత ఇలాగా కుర్ర కుంకనయ్యాను. కాబట్టే ఈ జన్మలో చాలా జాగ్రత్తగా ఉన్నాను అని అనేక విధములైన కర్తవ్యాలు బోధించాడు. ఉదయం లేవడం, పెద్దలకి నమస్కరించడం, ప్రభాతం కాగానే లేచేటప్పుడు హరిస్మరణపూర్వకంగా లేవడం, వీలున్నప్పుడు ఏ పని చేస్తున్నా భగవన్నామ స్మరణం చేయడం, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడడం, ఎవరి మీద ద్వేషం లేకుండా ఉండడం, అనవసరమైన రాగం పెంచుకోకుండా ఉండడం, ఒక వ్యక్తి లేకపోతే నేను ఉండలేననే వెర్రి ప్రేమ పెంచుకోకుండా ఉండడం, ఇవన్నీ జ్ఞానుల లక్షణములు. ఎవరైనా పొగిడినా ఎవరైనా తెగడినా రెండింటిని తుల్యముగా భావించడం జ్ఞానుల లక్షణం. తుల్య నింద స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి. అటువంటి వాడు బుద్ధిమాన్ మే ప్రియో నరః. ఎవరైనా బాగా తిట్టేసినా నన్ను తిట్టావా అని పట్టించుకోకుండా అది కూడా స్తుతి కిందే భావిస్తాడు జ్ఞాని. అలాగే ఎవడన్నా స్తుతించినా మౌనంగా ఉంటాడట. పొగిడితే అవునండి మీరు పొగిడింది నిజమే, నన్ను మించిన వాడు లేడు అండట. సహజంగా లోకంలో కీర్తి వచ్చినప్పుడు పొగడ్త వచ్చినప్పుడు ఓర్పు తగ్గుతుందండోయ్. అందుకే అంచిత సంపదలందు తాల్మియున్నన్నారు. సంపదలు వచ్చినప్పుడు ఓర్పు రావాలంటే అర్థం ఏంటనమాట, ఈ సంపదలు వచ్చాయని విర్రవేగకుండా ఉండాలి. ఏదో అదృష్టం బాగుండి ఓ పెద్ద పని చేసామండి, ఓ పెద్ద పీఠస్థాపన చేసాం, లేదా ఓ బిల్డింగ్ కట్టావు, లేదా ఇంకో గొప్ప పని చేసావు. ఆ పని చేసినప్పుడు ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి అబ్బో ఏం చేసామని పొగుడుతారు. ఆ పొగిడినప్పుడు రెచ్చిపోకూడదు. నేను గొప్పవాడిని, ఇది నేను చేశానని అహంకారం రాకూడదు. అది వచ్చిందా పతనం అవుతాడు. అందుకని సంపదలు వచ్చినప్పుడు చాలా ఓర్పు కావాలన్నమాట. కానీ చాలామంది చూడండి, ఓ పదవి వచ్చినా సంపద వచ్చినా ఇక అప్పుడు ఆ టైంలో వాడి పట్టపగ్గాలు లేకుండా తిరుగుతాడు. ఎప్పుడో నెత్తి మీద ఒట్టిగా పడుతుంది, మళ్ళీ భూమి మీదకి దిగి వస్తాడు. అప్పుడు అప్పటిదాకా నేను గొప్పవాడిని అనుకున్నవాడు అబ్బెబ్బెబ్బే నేను అలా అనలేదండి అంటాడనమాట. అప్పటికే సగం జీవితం వ్యర్థమైపోతుంది దానివల్ల. ఏది దొరికితే దాన్ని ఆహారంగా స్వీకరిస్తాడు జ్ఞాని అయినటువంటి వాడు, స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు. ఎప్పుడూ సంతోషంతో ఉంటాడట, వాడికి ఎప్పుడూ దుఃఖం రాదు. అసలు ఎందుకు దుఃఖం? నువ్వు ఏం కోల్పోయావు లేక ఏం తెచ్చుకున్నావు, ఏది నీది ఏది నీది కాదు అని బేరీజు వేసుకున్నవాడు ఏ విషయములోనూ సంతోషము తప్ప దుఃఖం పొందడు. ఇదే నా ఇల్లంటూ ఒకే చోట శాశ్వతంగా నివసించకుండా ఉండేవాడిని అనికేతనుడు అంటారు. అనికేతుడు అంటే ఎవరన్నమాట, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇంకెక్కడికి వెళ్ళండి బాబు, ఎందుకు వచ్చింది, మా అబ్బాయి వెళ్ళొద్దన్నాడు, మా అమ్మాయి వెళ్ళొద్దంటే నేను ఇక్కడే ఉంటాను, నా అపార్ట్మెంట్లో ఉంటాను, నా ఇంట్లో కూర్చుంటాను, అలాగే కూర్చుని పొద్దున సాయంకాలం తగ్గ మూడు పిల్లలు ఒకళ్ళు తోడుకుంటా తిట్టుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఆ ముద్దులు చూసుకుంటూ ఏదో దొరికింది తింటూ టీ తాగుతూ వస్తాడు చూడండి, వాడు కేతుడు. వాడు మళ్ళీ ఇలాగే నశించిపోయి మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. యముడి దండ దెబ్బలు తింటాడు, దండఘాతాలు తింటాడు. కానీ వీలున్నంత వరకు గృహం ఉండాలి కాబట్టి ఉంటుంది. ఎప్పుడు పద్మాకర్ గారు పిలిస్తే అప్పుడు కాశీ వచ్చి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు హరిద్వార్ వచ్చి, పారాయణ అంటే వచ్చి అదే తన నిజమైన నివాసంగా భావించి ఆనందంగా గడిపేవాళ్ళు ఉంటారు కొంతమంది. గురువుగారిని రానండి అనకుండా హరిద్వార్ పిలిస్తే హరిద్వార్ వచ్చి, కాశీ పిలిస్తే కాశీ వచ్చి అదే ఇల్లుగా భావించే వాళ్ళంతా అనికేతనులు అంటే వీళ్ళే, ఇంకెవరో కాదు. అనికేత అంటే అసలు ఇల్లు లేనివాడు కాదని అర్థం చెప్పగలడు సుమా. ఇదే అనుకుంటూ అక్కడే పెర్మనెంట్గా ఉండిపోయేవాడు కాకుండా ఉండేవాళ్ళంతా అనికేతులే. ఇప్పుడు ఆ కాశీరామశెట్టి గారికి ఆయనకి లేక ఎల్లారెడ్డిపేటలో బ్రహ్మాండమైన ఇల్లు ఉంది. ఆయనకి ఏం సామాన్యుడు కాదు. ఇప్పుడు అలా ఊరికే అలా కనపడుతున్నాడు, పేరు గొడ్డేసుకుని హరిరాముడు దుప్పటి వేసుకుని. కానీ అవన్నీ అశాశ్వతములు. భగవంతుడు ఉన్నదే నా ఇల్లు, ఆయన లేనిది నేను ఉండను అనుకుని బతికేవాడు అనికేతుడు అన్నమాట. యోగులు ఎప్పుడు కూడా తమకి ఆ సమయమునకు వచ్చినటువంటి ప్రాప్తించిందే ఇల్లుగా భావిస్తారన్నమాట. ఇవాళ కాశీలో ఉండి ఈ గది తీసుకుంటే ఇది ఇల్లు, రేపు కాశీ నుంచి వాళ్ళు అయోధ్య వెళితే అక్కడ రూమ్ తీసుకుంటే అదే ఇల్లు, నైమిషారణ్యం వెళితే అక్కడ దొరికే అదే ఇల్లు అనుకుంటారు. అది తప్ప వేరే సొంత ఇల్లు లేదు అనుకుంటారు. కొందరు ఈ శరీరమే శాశ్వతమైన ఇల్లు అనుకుంటారే, ఆ భ్రమ కూడా విడిచిపెట్టాలి. ఈ శరీరం శాశ్వతము కాదు, ఇందులో ఉన్న ఆత్మ ఈ అద్దె కొంప విడిచి ఇంకో ఇంట్లో గడిపోతుందని గ్రహిస్తాడు. అటువంటి వాడు అనికేతుడు. అటువంటి వాడే బుద్ధిమంతుడు, భక్తివాన్. అటువంటి వాడంటే నాకు ఇష్టం అన్నాడు కృష్ణుడు.
అలా నడుచుకో అని అనేక విధములుగా చెప్పి, నేను రాజునని అహంకారం పొందకు, భగవంతుడు ఈ పదవి ఇచ్చాడు కనుక ఆ ధర్మమును మాత్రం నిర్వర్తించు, రాజధర్మం నిర్వర్తించు, రాజా అహంకారం పొందకు, పండిత ధర్మం నిర్వర్తించు, అహంకారం పొందకు, గృహస్థాశ్రమ ధర్మం నిర్వహించు, నేనే గృహస్థుండి ఇవన్నీ నావని అహంకరించకు. నేను కష్టపడి సంపాదించా, నా పిల్లల్ని చదివించా, ఒకళ్ళని ఫారిని పంపా, ఇవన్నీ ఉట్టి భ్రమ. నువ్వెవడు, నీ బతికెంత? ఈ ఊహ వచ్చిందంటే నువ్వు దెబ్బతింటున్నావు. ఈ ధనములు, ఈ అహంకారములు శాశ్వతము కావని గ్రహించు. నిరహంకారుడివై, నిరస్త పాపుడివై, ఎవరైనా పెద్దలు కనపడితే వినయంతో సేవిస్తూ ఉన్నవాడు, భగవత్కథలని శ్రద్ధతో ఆలకించేవాడు ఈ జన్మలో ముక్తి పొందుతాడు అని బోధించగా ఆయనకి నమస్కరించి, మహాత్మా ఇంకెక్కడికి వెళ్ళను, నువ్వు చెప్పిన మార్గంలో నడుచుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాట. ఆ క్షణమే ఈ జడభరతుడు ఆ ప్రాంతం విడిచి గంగా నదీ తీరానికి వచ్చి నిరంతరం భగవంతుడు తెలుసుకున్నాడు. ఆయన అదృష్టం శివకేశవ భేదం లేదు కాబట్టి ఉండేది కాశీ విశ్వనాథుడి దగ్గర. అప్పుడప్పుడు రామనామస్మరణం చేస్తూ హాయిగా చివరికి శాశ్వత కైవల్యం పొందాడు. ఇది పరమ పవిత్రమైన జడభరతోపాఖ్యానం. ఇలాంటి రాగములలో పడి జీవితం పాడు చేసుకునే వారికి ఒక గుణపాఠం. కాబట్టి అనుక్షణం దృష్టిలో పెట్టుకొని ముక్తి పొందాలి అనుకున్నవాడు ఆ ముక్తి మార్గం విడిచిపెట్టకుండా ఉండాలని ప్రయత్నించాలి. ఒక్క విషయం చెప్పనా, చాలా కాలం క్రితం నేను కుర్రవాడిగా ఉండి పురాణం చెబుతున్న రోజుల్లో పెద్ద ఆవిడ, ఒక ఆవిడ, చాలా ఐశ్వర్యం ఉన్నవిడ, కొంత డబ్బు మాత్రం తన పేరు మీద ఎఫ్డి వేసుకుని కొడుకుని, కోడల్ని, మనవణ్ణి, మనవరాల్ని విడిచిపెట్టి కాశీ వచ్చింది. దాదాపు 1980 వరకు అనుకుంటున్నాను ఆవిడ ఇక్కడే ఉంది, 1980 వరకు. ఆనాటికి ఆవిడకి 75 ఏళ్ళు ఉన్నాయి దాదాపుగా. మా నాన్నగారు అంటే ఆవిడకి చాలా భక్తి. నాన్నగారు విజయవాడ వెళ్ళినప్పుడల్లా వారింటికి కూడా వెళ్ళి అప్పుడప్పుడు ఒక్క పాలు తాగి కాసేపు పురాణం చెప్పి వచ్చేసేవారు. నేను కూడా వెళ్ళేవాడిని. మా నాన్నగారిని పెద్ద గురువు గారు, నన్ను చిన్న గురువు గారు అనేవారు. దాన్ని ఏమిటంటారంటే ఆకాశవాణి చూసారా ప్రాంతం, ఆల్ ఇండియా రేడియో ఉన్న ప్రాంతం, పున్నమ్మ తోట. చాలా బాగా గుర్తుపెట్టుకున్నారండి, మంచి మాట. పున్నమ్మ తోట. ఆ పున్నమ్మ తోట దగ్గరికి మా నాన్నగారు తరచుగా వెళ్ళేవారు అనమాట. అక్కడ అంటే ఈ లెక్కన మా నాన్నగారు మీరు ఎరుగుదరేమో ఒకవేళ ఆ రోజుల్లో, ఏమో అదృష్టం బాగుండి. అక్కడ ఒక చిన్న హనుమంతుడి గుడి కూడా ఉంది ఆ ప్రాంతంలో. ఆల్ ఇండియా రేడియోకి వెళ్ళినప్పుడల్లా నాన్నగారితో నేను వెళ్ళేవాడిని. అదొక అదృష్టం. మా నాన్నగారితో తిరగడం ఒక ఎడ్యుకేషన్ నాకు. ఆవిడ అన్నీ విడిచిపెట్టి కాశీలో ఉండి, ఏది దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంది. ఖచ్చితంగా ఇంత నేను చెబుతాం కానీ నేను ఎక్కడికి రాను, ఇక్కడే కాశీలోనే చచ్చిపోతానని ఇక్కడ ఒక రూమ్ తీసుకుని ఉండిపోయింది అనమాట. కొనుక్కుని డోనర్ స్కీమ్లో కొనుక్కుని ఉండిపోయింది. ఆవిడకి ఎప్పటికీ 25 ఏళ్ళు ఉన్నా కాశీలో మరణం రాలేదు. ఇంతలో మనవలు మనవరాళ్ళు వచ్చేవారు. ఒక మనవరాలు అంటే ఆవిడకి బాగా ఇష్టం. ఆ మనవరాలు వచ్చి, బామ్మ నాకు పెళ్ళి కుదిరింది, నువ్వు రాకపోతే ఎలాగా అని బతిమాలితే, మళ్ళీ మనవరాలు చూసి నా మనవరాలి అయినా ఎన్నాళ్ళు ఉన్నాను, చావు రాలేదు, ఆ మాత్రం ఒక 2-3 రోజులు నీ పెళ్లి చూసి మళ్ళీ ఇక్కడికి రాలేకపోతానా అని వచ్చింది. ఇక్కడికి విజయవాడ వచ్చేసింది. కాశీలో 25 ఏళ్ళు ఉందే. మనవరాలి పెళ్ళని మళ్ళీ ఇందాక చెప్పాను కదా, జింక మీద ప్రేమతోటి జడభరతుడు అయిపోయినట్టుగా భరతుడు, ఈవిడ మనవరాలి మీద ప్రేమతోటి కాశీ నుంచి బయలుదేరి ఆ రోజుల్లో రైలు ఎక్కి, పాపం పుణ్యం అని రెండు ఎందుకంటున్నానంటే నిజంగానే పాపం, ఆవిడ దురదృష్టం, ఆవిడ విజయవాడ వచ్చింది, పెళ్ళికి వచ్చింది. పెళ్ళి అయ్యింది. కళ్యాణ మండపంలో బాత్రూమ్ కడుతూ ఉంటే ఎలక్ట్రికల్ వైరు తగిలి షాక్ కొట్టి చచ్చిపోయిందండి బాత్రూంలో. ఆ చచ్చిపోయేటప్పుడు మనవరాలు పేరున వాడు ఏదో ఉందని పేరు, ఉషా అంది, చచ్చిపోయింది. కాశీలో విశ్వనాథ రామ అనుకుంటా పాపం బాత్రూంలో చచ్చిపోయింది. దగ్గర దురదృష్టం. ఆ క్షణంలో ఇంట్లో వాళ్ళు ఏడ్చారు. ఎన్నాళ్ళు కాశీలో ఉంది, మరణం రాలేదు. మనవరాలు మీద ప్రేమతో పెళ్ళికి వచ్చింది. పెళ్ళికి వచ్చి కిళ్ళి వేసుకుంది. కిళ్ళి ఇక మళ్ళీ రాకుండా వెళ్ళిపోయింది కాశీకి మళ్ళీ వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఇదే భగవంతుడి యొక్క లీలలంటే. కారణం ఏమిటనమాట, అంతరాంతరాల్లో ఎక్కడో ఆవిడకి కాశీలో ఉన్నప్పటికీ ఆ మనవరాల మీద ప్రేమ పోలేదు. ఆయనకి జింక మీద ప్రేమలాగా మనవరాల్ రాల్ అందంతే వెళ్ళిపోయింది. చివరికి ముందు మనవరాలు,
ఆ తర్వాత నమరాలు, నా పోయి మరాల్, ఆ మా పోయి రాల్, ఆ తర్వాత రాపోయి ఆ తర్వాత ఇంచుమించుగా చాలామందికి ఈ లక్షణం ఉంటుంది. ఎంత గింజుకున్నా ఏదో ఉంటుంది పూర్వకర్మ. ఆ కర్మ నుంచి బయటపడడం కోసమే అనుక్షణం సాధన చేయాలన్నమాట. అందులో ముఖ్యంగా భవబంధాలు వదులుకున్న వాళ్ళు మళ్ళీ కర్మగాలి. ఆ పక్కన వాళ్ళు ఎవరో మళ్ళీ నా కూతురులా కనబడ్డావు, కొడుకులా కనబడ్డావు అంటూ మళ్ళీ వాళ్ళ వెంటబడితే ఎందుకు వచ్చిన కొడుకులు కూతురు, ఎలాగో వదిలేసాం మన బంధం, హాయిగా ఇక్కడ జపం చేసుకుంటాం. అవి చేసుకోకపోతే మళ్ళీ ఏ జన్మెత్తుతారో అనే ఉద్దేశంతో ఇంత గట్టిగా చెబుతాను, దృఢమైన బంధంతో. జడభరత చరిత్ర మీ అందరికీ మనస్సులోకి బాగా నాటుకున్నట్టేనా? కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలన్నమాట, ఇంటికి వెళ్ళగానే కాశీ కాశీ అనుకోండి చాలు. ఇంటి కేసి అనుకుంటే కాశీ పోయి మళ్ళీ కేసు మారిపోతుంది అనమాట. కాశీ 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 అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణ సతతం కాశీవాస ఫలం లభేత్. నేను కాశీ పెడతాను, అక్కడే ఉంటాను అని నిరంతరం అనుకున్న వారికి కూడా కాశీవాస ఫలితం వస్తుంది. నిత్యం కాశీ 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 అనుకోండి. కాశీలో ఉన్నంతసేపు కూడా శివ 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 అనండి, రామ 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 అనండి. మన వాళ్ళు మోసుకుపోతున్నప్పుడల్లా మణికర్ణికా ఘట్టానికి టపా 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 వేగంగా మోసుకుపోతున్నారు కదా, మనం దీర్ఘ నిద్రలోకి వెళ్ళాక అప్పుడు రామనామ సత్యహై రామనామ సత్యహై. నీకు సత్యం చివరికి మిగిలేది రామనామమే, ఇంకోటి ఏది మిగలదు. అప్పుడు నలుగురు మోస్తున్నప్పుడు పలికే పలుకులేవో మనమే నిరంతరం పలుకుదాం. రామ 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 అన్నామంటే చాలు మన జీవితం సార్థక్యం పొందుతుంది. అవునా కదా? అందుకే రోజు ఇదే మన దృష్టిలో పెట్టుకోవాలట, భాగవతం దృష్టిలో పెట్టుకోవాలట. అంత్యకాలంలో భగవన్నామస్మరణం చేసిన మహానుభావుల్లో మరొక ఆయన ఉన్నాడు, ఆయనే అజామిళుడు. అంటే భాగవతంలో ఇందాక పంచమ స్కంధ కథ విన్నారు, షష్ఠ స్కంధంలోని ఒక అపూర్వ కథ ఎవరిది? అజామిళుడిది. అజామిళుడు మొదటి నుంచి ఏమి పరమ పాపాత్ముడు కాదు, లేకపోతే మధ్యలో పాడైపోయిన తర్వాత పూర్వభ్రష్టుడు కాదు. వాడు కన్యాకుబ్జం అని ఒక ప్రాంతం ఉంది. ఏమిటి ఆ ప్రాంతం పేరు? కన్యాకుబ్జం. ఇప్పుడు దాన్ని కనౌజ్ అంటారు. ఏమంటారు? కాన్పూర్ నుంచి రోడ్డు మీద పెడితే 2.5 గంటల ప్రయాణం, 84 కిలోమీటర్లు ఉంటుంది కాన్పూర్ నుంచి కనౌజ్. అదే లక్నో నుంచి అయితే 128 కిలోమీటర్లు ఉంటుంది. గంగా నదీ తీరం అది. కన్యాకుబ్జం అంటారు దాన్ని. ఏమంటారు? కన్యాకుబ్జం. పూర్వం కన్యాకుబ్జం అనేవారు. చాలా గొప్ప ప్రాంతం అండి. ఈ ప్రాంతాలన్నీ అప్పుడప్పుడు తిరగాలి. పూర్వం అక్కడ అజామిళుడు అని పేరు కలిగిన ఒకడున్నాడు. వాడి పూర్వకథ క్రమంగా తెలుసుకుందాం. ముందు వాడి చరిత్ర మొదలెట్టుకుందాం. అజ అంటే మాయ, దాని చేత మిళితుడైన వాడు కనుక అజామిళుడు అని పేరు వచ్చింది ఆయనకి. అజా ఆమిళత్ వ్యక్తి ఇది అజామిళ అని శ్రీధర వ్యాఖ్యలో రాశారు. పూర్తిగా మహామాయ చేత కప్పబడినవాడు, ఆవరింపబడినవాడు కనుక అజామిళుడు అన్నారు వాడిని. సంసారం అనే మాయలో పడ్డవాడు ఎవడన్నా అజామిళుడే. వాడి దురదృష్టవశాత్తు అరణ్యంలో ఒక బోయ స్త్రీని వరించాడు. దాన్ని చూడగానే వాడికి ప్రేమ కలిగింది, నన్ను పెళ్లి చేసుకో అన్నట్ట. కళ్ళు రోజు పట్టుకొచ్చి ఇస్తే నాతో కలిసి కళ్ళు ఫుల్లుగా తాగితే నిన్ను పెళ్లి చేసుకుంటానంది అది. దానికోసం కళ్ళు తాగాడు, దానికి పోసాడు కొండలకు కొండలు. వాడికి మళ్ళీ ఒక సీసా సరిపోయేది కదట. ఇద్దరు కలిసి రోజు 3 కొండలకు తక్కువ కాకుండా తాగేవారట. అన్ని కొండలు తాగితే పొట్ట ఎలా బతికిందా అనిపిస్తుంది అనమాట. మనం గట్టిగా వాటర్ బాటిల్ రోజుకు బాటిల్ తాగలేకపోతున్నాం. వాడు రోజు 3 పొట్లు 3 కొండలు తాగేవారట ఇద్దరు కలిసి. మళ్ళీ కొండడు కళ్ళుతో పాటుగా దాంట్లో నంచుకోవడానికి మంచి రా మెటీరియల్ కావాలట. అందుకని అడవి నుంచి జింకలు, మేకలు, అడవి దున్నపోతులు, పందులు ఏవి పెడితే తెచ్చా మాంసం తినేవారు. ఇద్దరు కలిసి హాయిగా కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కళ్ళు తాగుతూ ఈ మాంసం నంచుకు తినేవారు. ఒక తొత్తుని డబ్బు కోసం శరీరం అమ్ముకునే దాన్ని పైగా అది అటువంటిది ధనం కోసం శరీరం నమ్ముకునే దానిని పత్నిగా సేకరించాడు. మత్తుడై తాగాడు, తందనాలాడాడు, తినకూడనివి తిన్నాడు, చంపకూడని వాటిని చంపాడు. ఈ సృష్టిలో కొన్ని జంతువులు మేధ్యములు అంటే తినడానికి పనికొస్తాయి, వాటినే చంపి తినొచ్చని శాస్త్రం చెబుతోంది. అది కూడా ఆకలేసినప్పుడు, తప్పనిసరి అయినప్పుడు. తక్కినవి అమేధ్యములు, వాటి జోలికి వెళ్ళకూడదు. వీడు లెక్క లేకుండా దేని తినొచ్చో దేని తినకూడదు అవి కూడా తినేశాడు. గోమాంసం కూడా తిన్నాడు. దానివల్ల ఏకంగా 16 కొడుకులు పుట్టారట ఏకంగా వాడికి. వీళ్ళని పోషించడం కోసం దొంగతనాలు చేశాడు,
మళ్ళీ దొంగతనాలు చేస్తున్నప్పుడు ఎవరైనా పండితుల మెడలో గొలుసులు, చేతులకి కంకణాలు, కాళ్ళకి గండపెండేరాలు ఉంటే కర్రతో బుర్ర మీద ఒకటి కొట్టి బడితి పూజ చేసి వాళ్ళని చంపి మరి ఎత్తుకుపోయేవట. ఈ విధంగా హత్యలు చేసి, దొంగతనాలు చేసి ధనం సంపాదించాడు, తెగ తాగాడు, మత్తెక్కాడు, తిరిగాడు, ఇంతమంది పిల్లల్ని కన్నాడు. 88 ఏళ్ళు వచ్చాయి వాడికి. వాడి 88వ ఏట వాడి ఆఖరి కొడుకు 6 ఏళ్ళుట. గుర్రం గుడ్డిదైనా దానానికి తక్కువ లేదని 81 ఏట కూడా సంతానం పొందాడు వాడు. ఆఖరి కొడుక్కి నారాయణ అని పేరెట్టాడు. పరమ దౌర్భాగ్యులు వాడి పిల్లలకి నారాయణ అని పేరెడతారు ఏమిటో తెలియదు కానీ వాడికి దేవుడు అంటే నమ్మకం లేదు. రోజు దేవుడిని తిడతాడు, తెగ తింటాడు చికెను. అయినా సరే కొడుకు వాడు 81వ ఏట నారాయణ అని పేరెట్టుకున్నట్ట. ఎవరు? అజామీళుడు. కొంత అదృష్టం లేండి, ఏ వంకతో అయినా భగవన్నామస్మరణ చేయొచ్చు. వీడు రోజు ఆఖరి కొడుకు మీద వ్యామోహం బాగా పెట్టుకున్నాడు. బాగా లేటుగా పుట్టాడు కదా, లేటుగా పుట్టిన లేటెస్ట్ కొడుకు మీద వ్యామోహం ఎక్కువగా. నారాయణ అన్నం తిన్నావా, నారాయణ చికెన్ తిన్నావా, నారాయణ ఏం తాగావు అంటూ ఈ అజామీళుడు ఆఖరి కొడుకుని 10 సార్లు తలుచుకునేవాడు రోజు. పూర్వం దేవుణ్ణి కూడా తలుచుకోలేదు, ఇప్పుడు మాత్రం కొడుకుని బాగా తలుచుకున్నాడు. 88 ఏళ్ళు వచ్చాయి. ఇక ఇంద్రియములు వాడి మాట వినడం మానేసాయట. అసలు ఇప్పుడు 50 ఏళ్ళకే వినడం లేదు. అప్పుడు వాడి అదృష్టం 88వ ఏట వాడి ఇంద్రియాలు వాడి మాట వినడం మానేసాయి. కాళ్ళు కదలలేదు, వణికాయి, మోకాళ్ళు పనిచేయడం లేదు. కుర్చీలో కూర్చుంటే 10 మంది లేపాల్సి వచ్చేది వాడిని. చేతులు మాట వినలేదు, తలకాయ ఇలా వణకడం మొదలెట్టింది. నోట్లోంచి మాటలు గొణుక్కుంటూ వచ్చాయి. చేదస్తం పెరిగింది, చెవులు సరిగ్గా వినపడేవి కాదు. ఏమయ్యో కళ్ళు అంటే ఏమిటి నల్లియా అనేవాట. చెవిటివాడితో చచ్చిపోతున్నాను అని వాళ్ళ ఆవిడ విసుక్కునేది. కళ్ళు సరిగ్గా కనపడక ఎవరెవరో తెలియక ఏమేవ్ అని ఎవరో పెడుతున్నవాడు బోధం మీద చేస్తే ఆవిడ పట్మను ఓడించుకునేది. ఇవన్నీ వార్ధక్య లక్షణాలు. కన్నుల్ కానవు, వీనులున్ వినవు, చేగాళ్ళు పనులు చేయవి తిన్నై. మా నాన్నగారు యోగలింగేశ్వర శతకంలో రాశారు. కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, చెయ్యి కాళ్ళు పనిచేయవు. ఈ విధంగా ఈ శరీరం నాదే అయ్యు నాదేమి కాదన్నట్లున్నది. ఎంత మాట రాశారో చూడండి. మా తండ్రి గారు 1959లో రాసిన పద్యం. ఈ శరీరం నాదే, కానీ నాదేమీ కాదన్నట్టుగా ఉంటుంది. నాదైతే నా మాట వినాలా? వినడం లేదు. పోనీ నాది కాదనుకుందామంటే దీని బాధలు నాకు అనిపిస్తున్నాయి అని ముసలి వాళ్ళల్లో ఉండే బాధలన్నిటినీ ఆయన వయస్సులో ఉన్నప్పుడే భావించి రాసిన గొప్ప పద్యం అన్నమాట. ఇప్పుడు అందరూ చూస్తూనే ఉన్నారుగా, కూర్చుంటే లేవలేం. భోజనానికి కింద కూర్చోవాలంటే ఇక్కడ కుర్చీ, అక్కడ కుర్చీ, కుర్చీలో ఆకు, మళ్ళీ ఆకు తీయాలంటే మళ్ళీ ఇంకో 2 రావాలి, చేతులు కడగడానికి ఒక 2 రావాలి, కూర్చున్నాయని లేపాలి. యజ్ఞం చేస్తున్నప్పుడు కూర్చున్న వారు అందరూ ఇంచుమించుగా ఇవాళ మహానుభావులు, వాళ్ళందరికీ ఇంకో 2-3 అసిస్టెంట్లు వచ్చి లేపాల్సింది. ఇది తెప్పడానికి అండం లేదండి, శరీరం లక్షణం. దీని లక్షణం ఇంతే, ఇది ఎవడో ఏం చేయలేము. గణపతి సచ్చిదానంద స్వామి వారు ఉపన్యాసం చెబుతుంటే ఒక ఆవిడ వచ్చి, ఏమండి పూర్వంలో నడవలేకపోతున్నానండి అంది. శరీరం అమ్మా, శరీరం అంతే, దాని లక్షణం అదే. నువ్వు ఇంకా 8 ఏళ్ల పిల్లలా ఎగిరి గంతులేస్తానంటే ఎలా? అందువల్ల అలాగే ఉంటుంది, దాని గురించి ఆలోచించగా నీ పని నువ్వు చేసుకో అన్నారు ఆయన. ఏమనకుండా సింపుల్గా చెప్పారనమాట. 80 ఏళ్ళు వచ్చాక నేను పూర్వంలో నడవలేకపోతున్నానండి, పద్మాకర్ గారితో పరిగెత్తలేకపోతున్నానంటే ఏం చేస్తావు? నీ వయసుకి ఆయన వయసుకి తేడా లేదు అక్కడ. పద్మాకర్ గారు అంటే దేవుడిచ్చిన వారు. ఆయన ఎప్పుడు స్వీట్ 16 ఇయర్స్లో ఉంటారు. ఆయనతో నువ్వు ఎక్కడ పోల్చుకుంటావు పొమ్మన్నారు ఆయన. ఎవరు అదృష్టం వాళ్ళది. శరీరాలు అలా క్రమంగా శిథిలం అయిపోతాయి. వీడి పరిస్థితులు అయిపోయి తలకాయ వణికింది, చేతులు పనిచేయవు, లోపల గుర్రగుర్ర పెరిగిపోయింది, ఆయాసం పెరిగిపోయింది, శ్లేష్మం బయటకు వచ్చింది, మాట వచ్చేది కాదు అనేవాడు పాపం. దిక్కుమాలాడు. కొంతమంది పడుకుంటే అక్కడ 3 రోజులు పడుకోలేము మనం. ఆ గదంతా దద్దరిల్లిపోతుందన్నమాట. 5-6 సింహాలు, 6-7 తోడేళ్ళు, 7-8 కుక్కలు, 10 పిల్లులు అన్నీ కలిసి అరిచినట్టుగా. అదేం గురకలో మా 5-6 గురక. ఆ గురక అసలు నరకం అది. ప్యాంట్రీ లేకపోతే నరకం కాదు, గురకే నరకం. కాబట్టి ఈ విధంగా ఆయనకి నరకం భూమి మీద కనబడింది. పాపం గురక పెట్టాడు పాపం వాడు. ఇలాంటి వాడికి 88 ఏళ్ళు నిండే. అప్పుడు జరిగిందో తమాషా. ఆ తమాషా తెలుసుకోవాలంటే మళ్ళీ రేపటిదాకా ఎదురు చూడవలసిందే.